Hey guys, hello Narandru, bagunnara naku comment chesayandi. So welcome back to my channel Prashanti Chala Official. మీరు నా వీడియో చూడడం మీద ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ షేర్ కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నా. సో దానికోసం అని చెప్పి ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ ఇంకా నేను ఒక అవుట్ఫిట్ అయితే మైండ్ లో అనుకున్నా ఇది తీసుకోవాలని. సో దానికోసమే తీసుకుందామని అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది వైట్ ఫ్రాక్. సో నేను దాని ఇమేజ్ అనేది సైడ్ లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకా హాఫ్ సారీ లెహంగా మీదకి ఓన్ తీసుకుందామని అయితే అనుకున్నాను అనమాట. సో ఈ రెండు తీసుకోవడానికి అయితే ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తున్నాను. సో లెట్స్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను మా పిన్ని అయితే భీమవరంలో ఉన్న రాధే కట్ పీసెస్ సెంటర్కి అయితే వచ్చేసాము. సో మేము ఎప్పుడు ఫ్యాబ్రిక్స్ తీసుకునే షాప్ అయితే ఫస్ట్ ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. సో ఈ రెండిట్లోనే తీసుకుంటాము. అండ్ ఇంకా అమ్మ సిల్క్స్లో కూడా మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాను ఒక ఫ్యాబ్రిక్ తీసుకుందాంలో నెక్స్ట్ టైం అనుకున్నా. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు వచ్చామన్నమాట నేను మా పిన్ని. సో ఇక్కడ వెళ్ళగానే ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ అవుతున్న ప్రతి ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. సో ఇది భీమవరంలో మావులమ్మ టెంపుల్ దగ్గర అమ్మ సిల్క్స్ ఆపోజిట్ సందులో ఉంటుంది రాధే కట్ పీసెస్ అని. సో ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనమాట, మనం బార్గెనింగ్ చేయడానికి ఉండదు, ఫస్ట్ చెప్పేస్తున్నాం మీకు. సో ఇక్కడ కలెక్షన్ చాలా నచ్చింది. అండ్ ఇంకా నేను ఫస్ట్ అయితే నేను లెహంగా ఇచ్చాను, దాని మీదకి హాఫ్ సారీ తీసుకుందామని చెప్పి. సో వాళ్ళైతే కొన్ని చూపించారు. సో లెహంగా మొత్తం నాది బ్లౌజ్ లెహంగా ఫుల్ ప్లెయిన్ వస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ కలర్ అనమాట. లెహంగా మొత్తం ప్లెయిన్ వస్తుంది. సో నేనైతే చికెన్ కర్రీ కలంకరీ మోడల్లో తీసుకుందామని అయితే అనుకున్నా హాఫ్ సారీ. సో అవే చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్, జార్జెట్, ప్లెయిన్ శారీస్, సో ప్రెసెంట్ మనకి ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా టిష్యూ శారీస్ అవన్నమాట ఇవి. సో ఇవి మీటర్ వచ్చేసి మనకి 550 ఎంతో చెప్పారు వాళ్ళు. సో మనకి 5.5 కదా శారీకి కావాల్సింది, అరౌండ్ 3000 ఎంతో అవుతుంది. టిష్యూ శారీస్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేను చూస్తుంది అవే అనమాట. పింక్, గ్రీన్, ఎల్లో అండ్ ఇంకా గ్రే కూడా ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా లావెండర్ కలర్ కూడా ఉంది. లావెండర్ కలర్ అయితే మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది. టిష్యూ శారీ అండ్ ఇంకా జిమ్మిచ్చు శారీ కూడా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నా నేను, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. సో మనం ప్లెయిన్ శారీస్ తీసుకున్నా మనకి ఇక్కడే లేస్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడే తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా కూడా షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మా పిన్ అయితే చూస్తుంది. అండ్ ఇంకా మేమైతే లెహంగా వాళ్ళకి ఇచ్చేసాము, దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగా దుప్పటాస్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు అనమాట హాఫ్ సారీస్. సో వాళ్ళు చూపిస్తున్న హాఫ్ సారీ అయితే బార్డర్ కలర్లో వస్తుంది, సిల్వర్ అనమాట. దాని మీద ఫ్లవర్స్ వచ్చాయి. సో నాకు అంత నచ్చలేదు, కానీ మా పిన్ని సెట్ అయింది తీసుకొని అంటుంది. సో ట్రయల్ వేసి బాగుంటే తీసుకుందాంలే అని అనుకున్నా. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో నాకు టిష్యూ శారీ చాలా నచ్చింది, పింక్ కలర్ది చూపించా కదా. సో అదనమాట. సో నేను షాపింగ్ అయిపోయాక ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట. సో నేను వైజాగ్లో కూడా ట్రై చేశాను ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి లెహంగా మీద దుప్పటాస్. సో అక్కడ నాకు అవైలబుల్ లేవు, దొరకలేదు. 2-3 షాప్స్ అయితే తిరిగాను. సో అందుకని చెప్పి భీమవరంలో తీసుకున్నాను అనమాట. సో నేనైతే హాఫ్ సైజ్ కొన్ని బాగున్నాయి, అలా అయితే ట్రయల్ వేశాను. సో ఇది డార్క్ కలర్ కదా లెహంగా, ఇది లైట్ అయిపోయింది అనమాట. సో లైట్ గ్రీన్ అంటారా పీచ్ కలర్ అంటారా తెలియదు నాకు. సో అది కూడా సెట్ అవ్వలేదు. ఇది సెకండ్ దుప్పట, ఇది బార్డర్ కలర్లో వచ్చింది, మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇది కూడా డల్ అయిపోయింది అనిపించింది. సో ఆపోజిట్ కలర్ తీసుకుందాం అని అయితే అనుకున్నాను నేను. సో ఒక్క దుప్పటాని నేను రకాలుగా వేసి చూస్తున్నాను అనమాట, సెట్ అవుతుందా లేదా అని చెప్పి. యాక్చువల్గా అక్కడ మిర్రర్ ఉంది, దాంట్లో చూస్తున్నాను. ఒక పక్క నుంచి మా పిన్ని వీడియో తీస్తుంది అనమాట నన్ను. అండ్ ఇంకా ఇది కూడా సెట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ దుప్పట అయితే చూసాము, ఇదైతే వేసుకుని చూసాను. సో ఇది బాగుంది అండ్ ఇంకా గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట. సో పింక్ బాగుంది దీని మీదకి. సో ఇదైతే పెట్టుకొని చూసాను బాగుందా లేదా లుక్ అని చెప్పి. సో మనం ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తున్నప్పుడు మన మైండ్లో ఒకటి అనుకుని వెళ్ళాలన్నమాట, లేదంటే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాము. సో ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని చెప్పి. సో నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యే వెళ్ళాను అనమాట, ఫ్యాబ్రిక్ ఏం తీసుకోవాలి, దీని మీదకి ఏం సెట్ అవుతుంది, ఒక ఐడియా ఉంటే మనకి షాప్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వెంటనే చూపిస్తారు కదా, ఇంకా త్వరగా షాపింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో నేను 2-3 అయితే ట్రై చేశాను. సో ఫైనల్గా నాకైతే ఈ దుప్పటా నచ్చింది, దీని మీదకి బాగా సెట్ అయింది. పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చి బిస్కెట్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట మనకి. సో దీని టోటల్ లుక్ ఎలా ఉందని చెప్పి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను హాఫ్ సారీ మొత్తం. అండ్ ఇంకా ఈ లెహంగా వచ్చేసి మమ్మీ స్టిచ్ చేశారనమాట. సో ఇది యాక్చువల్గా నేను డ్రెస్ స్టిచ్ చేయించుకుందామని అనుకున్నా, బట్ నేను యూట్యూబ్లో మీషోలో ఇవన్నీ చూసాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఇలా ప్లెయిన్ వచ్చి దీని మీద చికెన్ కర్రీ దుప్పటా తీసుకొని వేసుకుంటున్నారు. సో అందుకని చెప్పి డ్రెస్ స్టిచ్ చేయించకుండా లెహంగా స్టిచ్ చేయించాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ ఉందనమాట.
సో మొత్తం వేసుకున్నాక రెడీ అయ్యాక ఎలా ఉందని చెప్పి నేను లాస్ట్లో పిక్స్ అవి యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదైతే ఫిక్స్ చేసా. అండ్ ఇంకా దుప్పటా కాస్ట్ వచ్చేసి 695 పడింది. సో నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను, వెరీ రీజనబుల్గానే ఉన్నాయి, నాకైతే రీజనబుల్గానే అనిపించాయి. సో ఎవరికైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ చూస్తున్నాను అనమాట. షాప్లోకి వెళ్ళగానే ఫస్ట్ నాకు ఈ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా నచ్చింది. సో అందుకని చూస్తున్నాను. మీటర్ వచ్చేసి 350 పడింది. నేనైతే ఇప్పుడు వేసుకున్నాను కదా డ్రెస్, సో అలా స్టిచ్ చేయించుకుందామని అయితే 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఫ్యాబ్రిక్స్ అన్ని పెట్టుకుని చూపిస్తున్నాను అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఓపికగా చూపిస్తున్నారు ఫ్యాబ్రిక్స్ అనేవి. అండ్ ఇంకా మనకి ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న టిష్యూ శారీస్, జిమ్మిచూ శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకు కావాలంటే ప్లెయిన్ శారీస్ తీసుకుని లేస్ అవి సపరేట్గా తీసుకుని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. సో నేను చెప్పాను కదా వైట్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందాము, ఫ్యాబ్రిక్ తీసుకుందాం అని అనుకున్నానని. సో ఇదే అనమాట మెటీరియల్. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అంట, 1 మీటరే ఉంది. నాకేమో ఫ్రాక్కి 4-5 మీటర్స్ కావాలి నేను అనుకున్నట్టు స్టిచ్ చేయించుకోవడానికి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ ఉంది, సో అది గుర్తొచ్చి ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అంట. సో ఇంకా నెక్స్ట్ నేను మెటీరియల్స్ అయితే చూస్తున్నాను బాగున్నాయని చెప్పి. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లోనే ఇవి వేరే కలర్స్, ఇవి వచ్చేసి టిష్యూ శారీస్ అనమాట. సో దీంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. నైట్ మనం ఏదైనా పార్టీస్కి వేసుకెళ్ళడానికి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో నాకు ఈ పింక్ కలర్ శారీ చాలా నచ్చింది. మీటర్ మనకి 550 పడింది. 5.5 తీసుకుంటే మనం శారీకి అరౌండ్ 3000 ఎంతో పడుతుంది అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నా. దీంట్లో మనకి లావెండర్ కలర్ కూడా ఉంది, చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ ఇంకా మనకి జిమ్మిచూ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్లెయిన్. సో మనకి ప్లెయిన్ శారీస్ తీసుకుని లేస్ కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటే మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మేమైతే ఇవి తీసుకున్నాము. వీటి ప్రైసెస్ అనేవి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. బ్లాక్ అండ్ పింక్ మెటీరియల్ అయితే 350 పడింది. దుప్పటా మల్టీ కలర్ తీసుకున్న 220 పడింది. హాఫ్ సారీ వచ్చేసి 695 పడింది అనమాట. మనకి కావాలంటే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి లెహంగాస్ మీదకి. సో మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో హాఫ్ సారీ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది, డీసెంట్గా చాలా బాగుంది కదా. సో మీకు ఎలా అనిపించిందో నా హాఫ్ సారీ లుక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో చూసారు కదా, ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇంకా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక కావాలంటే డెఫినెట్గా విజిట్ చేయండి. షాప్ డీటెయిల్స్ అవి కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను వీడియోలో. సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. లైక్ అవుట్ఫిట్ ఫ్రెండ్స్ స్క్రాచ్ చేయమన్నా చేస్తానండి. అండ్ ఇంకా ఆల్రెడీ నా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ కలెక్షన్ అనేది అడిగారని చెప్పి పెట్టాను. అండ్ ఇంకా ఆఫ్ సారీస్ కలెక్షన్ కూడా పెట్టాక అన్నారు. సో నేను అది కూడా పెట్టాను. ఆ రెండింటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మళ్ళీ చెక్ చేసేయండి. సో మీకు కనుక ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను జిమ్మిచూ శారీస్ అండ్ ఇంకా టిష్యూ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో నేను ఆ వీడియో అయితే చేద్దాం అనుకున్నా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ తీసుకుని. సో ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, కమెంట్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.